దేశంలోని 140 కోట్ల మంది ప్రజలు ఆకాంక్షలు నెరవేర్చేందుకు గత 10 ఏళ్లుగా ప్రధాని మోదీ కృషి చేస్తున్నారని గుజరాత్ ముఖ్యమంత్రి భూపేంద్ర భాయ్ పటేల్ అన్నారు. దేశ ప్రజలకు ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చే పనిలో ప్రధాని ఉన్నారన్నారు. విజయ సంకల్ప యాత్రలో భాగంగా దేశంలోని 140 కోట్ల మంది ప్రజలు ఆకాంక్షలు నెరవేర్చేందుకు గత 10 ఏళ్లుగా ప్రధాని మోదీ కృషి చేస్తున్నారని గుజరాత్ ముఖ్యమంత్రి భూపేంద్ర భాయ్ పటేల్ అన్నారు. దేశ ప్రజలకు ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చే పనిలో ప్రధాని ఉన్నారన్నారు. విజయ సంకల్ప యాత్రలో భాగంగా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డితో కలిసి హైదరాబాద్లో పలు ప్రాంతాల్లో పటేల్ పర్యటించారు. గత 10 ఏళ్లలో బీజేపీ కేంద్రంలో అధికారంలో ఉండి అనేక సంక్షేమ కార్యక్రమాలు అమలు చేసిందని, అగ్రదేశాల సరసన భారత్ను నిలిపేందుకు ప్రధాని అనేక చర్యలు చేపట్టారని వివరించారు. కేంద్ర మంత్రి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వ విధానాలను విమర్శించారు. ఎన్నికల్లో అనేక హామీలు ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అమలులో మాత్రం తాత్సారం చేస్తుందని మండిపడ్డారు. नरेंद्र मोदी जी के नेतृत्व में विकास की राजनीति का नया इतिहास रचा जा रहा है। आज मोदी जी ने ऐसा माहौल बनाया है कि सबका साथ, सबका विकास और सबका प्रयास ही चुनाव मंत्र बन गया है। मोदी जी के नेतृत्व में हम घोषणा पत्र में जो वादे करते हैं उन्हें अपने मजबूत इरादों से पूरा भी करते हैं। हमने जब जब जो कहा, आपका आशीर्वाद मिलने के बाद हमने उसे पूरा करके भी दिखाया है। మొట్టమొదటిగా 70% ఓట్లతో ప్రపంచ నాయకుడు ఎవరంటే ప్రపంచవ్యాప్తంగా నిర్వహించిన సర్వేలో ఈరోజు నరేంద్ర మోడీ గారు వస్తూ ఉన్నారు. అందుకే మీ అందరిని కోరుతూ ఉన్నాను, ఒక సమర్థవంతమైనటువంటి ప్రభుత్వము నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఈరోజు 9.5 సంవత్సరాలుగా ఇచ్చాం. కాబట్టి ఏప్రిల్లో జరిగేటువంటి ఎన్నికల్లో నేను తెలంగాణ ప్రజలను కోరుతా ఉన్నాను, తెలంగాణ ప్రజలకు అప్పీల్ చేస్తా ఉన్నాను. నరేంద్ర మోడీ గారు 370 సీట్లతో కేంద్రంలో అధికారంలో రాబోతుంది. మరొక 5 సంవత్సరాలు ఈ దేశాన్ని నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఈరోజు భారతదేశ ప్రజల ఆశీస్సులతో, భారతదేశ ప్రజల మద్దతుతో నరేంద్ర మోడీ గారు పరిపాలన చేయబోతున్నారు. కాబట్టి అందులో తెలంగాణ ప్రజల భాగస్వామ్యం ఉండాలి. నరేంద్ర మోడీ గారికి